తర్వాత ఈ ఫ్రంట్ లో మనము డి తర్వాత సార్ ప్రోగ్రామ్ కనుక్కున్నారా? మేము అక్కడ పోయి రిసీవ్ చేసుకొని వస్తాము, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం ప్రోగ్రామ్ సార్. ప్రైమ్ మినిస్టర్ని అక్కడికి వెళ్తామా? అక్కడికి వెళ్తాం సార్. అక్కడికి వెళ్తామా? వెళ్తాం సార్. బై రోడే వస్తున్నారు సార్. అక్కడ వెళ్ళి రిసీవ్ అక్కడికి వెళ్తాం, మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ రిసీవ్ చేసుకొని కాన్వేల్ రావచ్చు. అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓకే సార్. తర్వాత సార్ ఈ మ్యాన్ పైన స్టేజ్లో ఫస్ట్ స్పీచెస్ ఉంటుంది సార్. 6:30 to 7 మనం స్పీచెస్ పెట్టుకున్నాం సార్. స్పీచెస్ తర్వాత సార్ పిఎం గారు తమరు అందరూ కూడా ఫ్రంట్లో వచ్చి పర్ఫామ్ చేస్తారు సార్. గతంలో అలా ప్లాన్ చేశారు సార్. అదొకటి క్లారిటీ తెచ్చుకోవాలి సార్ మనం ఇక్కడ. అంతే ఎస్ సార్. ఫ్రంట్లో క్లారిఫైడ్. ఎస్ సార్. ఫ్రంట్కి వచ్చి ఒక ఎన్క్లోజర్లో చేసేస్తాం. ఒక పర్టికులర్ ఎన్క్లోజర్లో పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించారు కదా, చూపించారు వాళ్ళ అప్రూవల్ కదా. ఇక్కడ ఆయుష్ మినిస్టర్ గారు ఫస్ట్ వెల్కమ్ చెప్తారు సార్. డిప్యూటీ సీఎం గారు, మీరు, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మొత్తం 7 o'clock షార్ప్గా అయిపోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు 15 minutes టైం అడిగారు సార్. సో అంటే 6:30 నుంచి 6:45కి ఈ ముగ్గురు స్పీచ్ అయితే దెన్ 6:15 to 6:45 to 7 ప్రైమ్ మినిస్టర్ గారు సార్. 7 o'clock షార్ప్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలన్నారు. ఎందుకంటే టోటల్ ఇంటర్నేషనల్గా అందరూ కూడా కంపల్సరీగా కావాలి సార్. సో అదొకటి వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంచెం ప్రిపేర్డ్ స్పీచ్ లాగా, అంటే బేసిక్ అంటే కొంచెం ఎక్స్టెంపోర్ కాకుండా అందరికి కూడా కరెక్ట్గా ఎంత టైం పెడతాను ముందు చెప్పండి. తర్వాత సార్ పిఎం గారు తమరంతా ఉన్నప్పుడు చుట్టూ అంతా కూడా మనము నేవీ వాళ్ళని పెడుతున్నాం సార్ సెక్యూరిటీ పర్పస్కి. దిస్ సైడ్ ఆఫ్ ద ఇది సార్, దిస్ సైడ్లో వచ్చి మనం మిగతా మినిస్టర్స్, అదర్ సీనియర్ డిగ్నిటరీస్ వీఆర్ పుట్టింగ్ ఆన్ దిస్ సైడ్ సార్. సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాం సార్. ఈ ముందు నుంచి అప్ టు 2.2 kilometers సార్. దట్ కంప్రైసెస్ ఆఫ్ ద బీచ్ రోడ్ పోర్షన్ సార్. మొత్తం 10,000 మంది ఈ రోడ్ మీద చేస్తారు సార్. ఈ బీచ్ పోర్షన్ ఉంటుంది సార్. బీచ్ పోర్షన్లో కూడా మనము దాదాపు 8,000 మందిని అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది ప్రతి దానికి కూడా మనం నంబరింగ్ చేసాం సార్. C1, C2 అని 1000 మందికి ఒక కంపార్ట్మెంట్ మనం కేటాయించడం జరిగింది సార్. ఎస్ సార్, ఇక్కడ ఉంది సార్. సార్ ఇది స్టేజ్ ఏరియా సార్. స్టేజ్ ఏరియా నుంచి వచ్చి తమరందరూ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు సార్. వెనక నుంచి నేవీకి కేటాయించాలి సార్ సెక్యూరిటీ పర్పస్. ఈ పోర్షన్ వరకు విఐపీస్ మనం కేటాయించాం. 500 మంది విఐపీస్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సార్, మన స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్ విన్నర్స్ సార్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ విన్నర్స్ సార్, తర్వాత మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ యోగా అసోసియేషన్ నుంచి డెమాన్స్ట్రేషన్ చేసి వీళ్ళందరూ ఫుల్లీ యోగా ఎక్స్పర్ట్స్. చూసుకోండి. ఈ తర్వాత కూడా మన నేవీ పెట్టాం సార్. తర్వాత లోకల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా పార్కింగ్ అనేది పక్కనే ఇచ్చారు. సో ఎవరు కూడా వీళ్ళందరూ కూడా 200-300 మీటర్ కన్నా నడిచే రావాల్సిన అవసరం ఉండాలి సార్. ఇలా వచ్చేటట్టు ప్లాన్ చేసాం సార్. ఇది సార్ ఎంటైర్ స్ట్రెచ్ సార్. ఇది మనము మెయిన్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణలోకి తీసుకోం సార్. ఈ పార్క్ హోటల్ తర్వాత నుంచి జనరల్ పబ్లిక్ది కేటాయించడం జరిగింది సార్. ఇక్కడ కూడా ఈ లాస్ట్ 3 compartments సార్, C8, 9, 10 సార్, ఈ లాస్ట్ 3 compartments ఈ పక్కన ఉన్న పాండురంగాపురం ఏరియా వాళ్ళు ప్రజల కోసం కేటాయించడం జరిగింది సార్. ఈ పార్క్ హోటల్ జంక్షన్ తర్వాత నుంచి ఇట్ గోస్ అప్ టు భీమ్లీ సార్. ఆ భీమ్లీ కూడా ప్రతి సెక్షన్ కూడా మనము ఒక కంపార్ట్మెంట్గా ఏర్పాటు చేసుకొని ప్రతి కంపార్ట్మెంట్కి సచివాలయానికి మ్యాప్ చేయడం జరిగింది సార్. సో ప్రతి సచివాలయం కూడా ఏ కంపార్ట్మెంట్కి వెళ్తున్నారు అనేది క్లియర్గా మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది సార్. కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ పేరు 607 సచివాలయాన్ని సార్ నెంబర్ ఇచ్చేసారా? నంబర్ ఇచ్చాం సార్. వాటికన్నిటికి ఉన్నాయా? ఉన్నాయి సార్, నంబర్ ఉన్నాయి సార్. ముందు నుంచే ఉన్నాయి సార్ నంబర్. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బ్లాక్ ఏ నెంబర్ ఇచ్చారు? అక్కడ ఇక్కడ మనము C11, C12, C13 అలా నంబరింగ్ ఇచ్చాం సార్. కంపార్ట్మెంట్కి ఎక్కడ ఏ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బస్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బస్సులో ఎంతమంది వస్తారనే దాన్ని బట్టి మనం అంటే మీరు ఇచ్చిన నెంబర్ ఇస్తున్నారు కదా, 106 ఇచ్చేస్తున్నారు. 3 లక్షల మంది రెంట్కి సింక్ కావాలి. ఈ నెంబర్కు ఆ నెంబర్కి సింక్ కావడం కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ, నో కన్ఫ్యూజన్. కొంచెం ఏరియాలో తక్కువ మందిని
ఎక్స్పెక్ట్ చేస్తూ కొంచెం మిడిల్ ఓ క్లాస్ ఎక్స్పెక్ట్ చేసేది లేదు ఇంకా బీ క్లియర్ ఈ రోజు రిజిస్ట్రేషన్ చేశాం సార్. ఈ రోజు రేపటికి సచివాలయం నుంచి రిహార్సల్ జరగాల్సిందే. వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఎవరంటే వాళ్ళు ఎంటర్ కావడానికి కదా రోజు రిజిస్ట్రేషన్ చేశాం. Yes. సెపరేట్ రిజిస్ట్రేషన్ యాప్ కదమ్మా, నేను అయిపోయినా కూడా నేను ఒకటే అడిగాను. ఈ రోజు నుంచి 3 రోజుల్లో రిహార్సల్ చేయాలి. ఈ 4 రోజులు 19 కానీ 20 కానీ డెమాన్స్ట్రేషన్ మాక్ యోగా ఉంటుంది. ఆ రోజు వాళ్ళే వస్తారు, చేసి మళ్ళీ వెళ్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది, 8కి క్లోజ్ చేస్తారు. సార్ దెన్ ఓన్లీ దిస్ మాక్ అయిపోయినాక మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఓన్లీ రిపిటేషన్. దట్ ఈస్ హౌ హెట్ ఆర్గనైజ్. ఈ కాంట్రాక్ట్ ఏరియా వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మంటున్నారు. అవును, ఇక్కడ మ్యాప్ చేసాం ఇక్కడ సార్. వాళ్ళు అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు క్లిక్ చేసి తీసుకొచ్చి అలాగే సార్, అలాగే ఎవ్రీ సచివాలయం సచివాలయం సార్. వార్డ్ సెక్రటరీ మ్యాచ్ సచివాలయం అదే సార్, వార్డు సచివాలయం సార్. వార్డ్ సచివాలయం. ఎస్ సార్. మీరు మేక్ ఇట్ సచివాలయం. వార్డు పంచాయతీ అది వేరే. సచివాలయానికి వార్డు లేదు, పంచాయతీ లేదు. అర్బన్ రూరల్ అంతే. సార్ ఎస్ సార్. బీ క్లియర్. సో ఈ విధంగా మనం చేయడం జరిగింది సార్. ఎస్. ఓకే. ఒకసారి చాలు చాలు. ట్రాక్టర్ అక్కడ దాకా వచ్చేసి స్టాగ్నేట్ అవుతుంది. ఎక్కువ శాండ్ ఉంది కాబట్టి ఆ మధ్యలో స్టాగ్నేట్ అవుతుంది. మోస్ట్లీ ఈసారి ఎలాగో 5 ద అమావాస్, అదేంటంటే అమావాస్ నాడు వచ్చింది. ఇది ముందు అమావాస్య కంటే ముందు వస్తుంది. 5 days. అందుకని 5 days ఉంది కాబట్టి మోస్ట్లీ అది దాటి సార్ ఇక్కడ ప్లాట్ఫామ్ చేస్తున్నాం సార్. మంది ఆ ప్లాట్ఫామ్ మీద చేయవచ్చు సార్. ఇక్కడ
దాంట్లో మీకు ఇవన్నీ వస్తాయి. నోటెడ్ సార్. అలాంటి ఎమర్జెన్సీ కంటింజెన్సీ ప్లాన్ స్కీమ్ బి. ఎస్ సార్. స్కీమ్ బి విల్ గో టు ప్లేన్ ఏరియా. ప్లేన్ ఏరియా సార్, మనకి రైల్వే గ్రౌండ్ ఉంది సార్. రైల్వే గ్రౌండ్ అక్కడ కూడా రెడీ చేసి ఉంచుతాం సార్. అక్కడ పెట్టుకోండి, అక్కడ పంపించేసి అక్కడ పంపించారు. అది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. ఎస్ సార్. ఎస్ 20th టైడ్తో మనకు తెలిసిపోతుంది సార్. దాన్ని బట్టి రిహార్సల్కే ఒక క్లారిటీ వచ్చేస్తుంది సార్. తర్వాత రెయిన్ ఫాల్ ఉందా రోజు లేదు కదా? లేదు లేదు సార్, ప్రెడిక్షన్ లేదు. టుడే ప్రిడిక్షన్ లేదు. ప్రెడిక్షన్ లేదు. వెరీ గుడ్. ఓన్లీ క్లౌడీ అన్నారు. ఈవినింగ్ కొంచెం ఇది ఉందన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, గాడ్స్ గ్రేస్. అది కానీ జరిగితే సార్ మేజర్